హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సౌజన్యంతో మలివేద కాలపు నాగరికత అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మలివేద కాలపు నాగరికత. ఇక వినండి. క్రీస్తు పూర్వం 1000 నుండి 600 ఆ సంవత్సరాల మధ్యకాలాన్ని మలివేద నాగరికత అంటారు. వేద సాహిత్యంలోని యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వాటి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ కాలం నాటివే. భౌగోళిక వ్యాప్తి అనేది మనం పరిశీలిస్తే మలివేద కాలం నాటికి క్రమంగా పంజాబులోని నదీ తీరం నుంచి తూర్పు దక్షిణాలకు విస్తరించారు. మలివేద కాలాంతానికి ఇంచుమించు ఉత్తర భారతదేశం అంతటా, అంటే హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల వరకు గల ప్రాంతాల్లో వీరు నివాసం ఏర్పరచుకున్నారు. వేద సాహిత్యం ఆధారంగా ఆర్యులు పంజాబ్ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఆ ప్రదేశాల్లో గల మొత్తం గంగా యమునా డెల్టా ప్రాంతానికి విస్తరించారు. ఆర్యుల్లోని ప్రధాన తెగలైన భరతులు, పురులు ఐక్యం చెంది కురుతెగగా అవతరించారు. తరువాత వీరు పాంచాల దేశంతో కలిసి కురుపాంచాలులుగా మారారు. ఈ దశలో కురు, పాంచాలి, కాశీ, కోసల, విదేహ, అంగ, మగధ రాజ్యాలు ఆవిర్భవించాయి. బ్రహ్మావర్త దేశం పెరిగి బ్రహ్మర్షి మండలంగా పరిణమించి ఆ తరువాత ఆర్యావర్తంగా రూపొందింది. ఆనాటి రాజకీయ వ్యవస్థ గురించి పరిశీలిస్తే తొలి వేద నాగరికత ఆ కాలం నాటి చిన్న చిన్న తెగలు, వాటినే గణరాజ్యాలు అన్నాము, అవి అంతరించిపోయి పెద్ద పెద్ద రాచరిక రాజ్యాలు ఏర్పడ్డాయి. విశాల రాజ్య నిర్మాణంతో పాటు రాజుల అధికారాలు కూడా పెరిగాయి. రాజు అధికారాలు పెరగడం, ప్రాంతీయ రాచరిక ఆవిర్భావం రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్ణయించాయి. రాజు సైనికపరమైన నాయకుడే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడేవాడిగా, వారి సంక్షేమాన్ని పరిరక్షించేవాడిగా వ్యవహరించేవాడు. రాజు సామర్థ్యం, అధికార ప్రదర్శనకు సూచకంగా రాజసూయ, వాజపేయ, అశ్వమేధ అలాంటి యాగాలను చేసేవారు. తాము దైవాంశ సంభూతులం అనే భావన వీరిలో పెరిగింది. బృహత్ సంహిత ప్రకారం ఆదాయం ఆధారంగా పాలకులను సామంత, రాట్, విరాట్, ఏకరాట్, సామ్రాట్, మహారాజాదిరాజ, సార్వభౌమ, రాజాదిరాజ ఇటువంటి బిరుదులను ధరించేవారు. ఈ కాలంలో సభ, సమితి అనేటువంటి సంస్థల పాత్ర తగ్గిపోయింది. ధనికులు, రాజబంధువులు, బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగింది. అలాగనే స్త్రీలు పాల్గొనడాన్ని నిషేధించారు. ప్రాదేశిక రాజ్యాలు బలపడటంతో ప్రజలు తెగ కంటే ప్రదేశం, పాలకుని పట్ల తమ వినయ విధేయతలను వ్యక్తం చేసేవారు. కేంద్రంలో రాజు సర్వాధికారి, పరిపాలనలో సహాయకులుగా పురోహితుడు, సేనాని, గ్రామణులతో పాటు సచివుడు, సుమంతుడు, మంత్రి, సంగ్రాహిత్రి అంటే కోశాధికారి, భాగదుష పన్నులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ ఉద్యోగి ఉండేవాడు. రాజుకు సిద్ధ సైన్యం లేదు. యుద్ధ సమయంలో
తెగనాయకులు సైన్యాన్ని సరఫరా చేసేవారు. మలివేద కాలం నాటికి పరిపాలన వ్యవస్థీకృతమైంది. న్యాయ నిర్వహణలో రాజే ఉన్నత న్యాయాధికారి, రాజన్యుడు, పురోహితుడు న్యాయ సలహాదారులుగా విధులు నిర్వహించేవారు. రాజద్రోహానికి మరణశిక్ష, 100 ఆవులు పరిహారం ఇటువంటి శిక్షలు ఉండేవి. దొంగతనం, వ్యభిచారం, హత్య, రాజద్రోహం ఇటువంటివి నేరాలుగా పరిగణించేవారు. సివిల్ తగాదాలను మధ్యవర్తులు పరిష్కరించేవారు. గ్రామాల్లో చిన్న చిన్న స్థానిక నేరాలను గ్రామవాది అనే ఉద్యోగి విచారించి తీర్పు చెప్పేవాడు. రాజసూయయాగం, రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో ప్రత్యేకమైన పవిత్ర క్రతువును నిర్వహిస్తారు. దీనినే రాజసూయమని అథర్వణ వేదం పేర్కొంది. అశ్వమేధయాగం గురించి గమనిస్తే, యజ్ఞాశ్వం తిరిగిన ప్రాంతమంతా పాలకుడు తన ఆధిపత్యాన్ని ప్రకటించుకునేందుకు చిహ్నంగా ఈ యాగాన్ని నిర్వహించేవారు. ఈ యాగ ఉద్దేశం ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడమే. వాజపేయ యాగం గమనిస్తే, రాజులు తమకు పోటీగా ఉండే రాజులను అంతమొందించి తమ సార్వభౌమాధికారాన్ని నిరూపించుకునేందుకు ఈ యాగాన్ని నిర్వహించేవారు. ఆనాటి సామాజిక పరిస్థితులను గమనిస్తే, మలివేద కాలంలో వచ్చిన సామాజిక మార్పులు నేటికి ప్రభావం చూపిస్తున్నాయి. ఈ యుగంలో వర్ణ వ్యవస్థ నిర్దిష్టంగా రూపొందింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా చాతుర్వర్ణ వ్యవస్థ, సమాజ విభజన జరిగింది. ఈ వర్గీకరణే వర్ణ వ్యవస్థగా రూపాంతరం చెంది కాలక్రమేణా కుల వ్యవస్థకు దారితీసి అసమానతలను ప్రోత్సహించేందుకు దోహదం చేసింది. యజ్ఞయాగాల నిర్వహణ, దేవతారాధన, అధ్యాపనం ఇటువంటివి బ్రాహ్మణుల ధర్మం. దేశరక్షణ, రాజ్యపాలన క్షత్రియుల విధి. వ్యవసాయం, పశుపోషణ ఇటువంటివి వైశ్యుల వృత్తి కాగా, శూద్రులది సేవావృత్తిగా నిర్దేశించారు. క్రమంగా వృత్తులు వంశపారంపర్యంగా తయారయ్యాయి. క్రమానుగత శ్రేణిలో సామాజిక వ్యవస్థలో శూద్రులను చివరివారిగా చూపి క్రతువులు జరుపుకోవడానికి, పవిత్ర గ్రంథాలు చదవడానికి అవకాశం ఇవ్వలేదు. వీరిని కేవలం సేవలకే పరిమితం చేసి అనార్యులనే కొత్త వర్గంగా, పంచములుగా చిత్రీకరించారు. వీరు గ్రామం వెలుపలనే జీవించేట్లు చేశారు. ఈ విధంగా లోపభూయిష్టమైన సామాజిక వ్యవస్థ మలివేద కాలపు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థ అమలు కావడంతో వర్ణాంతర వివాహాలను నిషేధించారు. వివాహాలకు సంబంధించిన నిబంధనలు కఠినమయ్యాయి. అగ్రవర్ణాల పురుషులు నిమ్నవర్ణం స్త్రీలను వివాహం చేసుకునేందుకు అనుమతించారు. కానీ తక్కువ వర్ణ పురుషుడు అగ్రవర్ణ స్త్రీలను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అనులోమ వివాహం అనేటువంటిది అగ్రవర్ణ పురుషుడు నిమ్నవర్ణ స్త్రీని వివాహం చేసుకోవడాన్ని అనులోమ వివాహం అంటారు. ప్రతిలోమ వివాహం గమనిస్తే, నిమ్నవర్ణ పురుషుడు అగ్రవర్ణ స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. వీరికి జన్మించిన వారిని చండాలురు అనేవారు. ఈ కాలంలో 8 రకాలైన వివాహాలు ఉండేవి. 1. బ్రహ్మ వివాహం, కన్యాదానం చేసి వివాహం చెయ్యటం. ఆర్ష వివాహం, మామగారికి ఒక ఆవును, ఎద్దును బహుకరించి కన్యను స్వీకరించటం ఆర్ష వివాహం. అసుర వివాహం, కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకోవడం. దైవ వివాహం, పురోహితుడైన వరునికి కన్యాదానం చేయడం. గాంధర్వ వివాహం, వివాహానికి ముందే పరస్పరం ప్రేమించుకొని వివాహం చేసుకోవడం. ప్రజాపత్య వివాహం,
ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే వివాహం ప్రజాపత్య వివాహం. ఇక రాక్షస వివాహం, వధువుని అపహరించి వివాహం చేసుకోవటం. ఎనిమిదోది పైశాచిక వివాహం, సాధారణ స్థితిలో లేని కన్యను బలవంతంగా తీసుకువెళ్ళి వివాహం చేసుకోవటం. ఈ కాలంలో ప్రారంభమైన మరో ఆచారం నియోగం. నియోగం ప్రకారం సంతానం లేని స్త్రీ తన భర్త సోదరుని ద్వారా సంతానం పొందేవారు. ఇక సమాజంలో గోత్ర విధానం ఎలా వచ్చిందని గమనిస్తే, గోత్రం అంటే ఆవులు నిలుపు స్థలం అని అర్థం. ఇది వంశమూల పురుషుని పేరును తెలియజేస్తుంది. వేద సమాజంలో స్వగోత్రికుల మధ్య వివాహ సంబంధాలను అనుమతించేవారు కాదు. ఇక వర్ణాంతర వివాహాలు నిషేధం. ఈ కాలంలో ఆరంభమైన మరో అంశం ద్విజులు. ద్విజులు అంటే 2 పర్యాయాలు పుట్టినవారు. వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. వీరు మాత్రమే యజ్ఞాలు నిర్వహించడానికి అర్హులు. అందుకే వేద సమాజం శూద్రులను విద్య అభ్యసించడానికి, మోక్షం పొందడానికి, అవసరమైన కర్మకాండలను నిర్వహించడానికి అనర్హులుగా ప్రకటించారు. ఋగ్వేద కాలంలో పురుషునితో సమానంగా స్వతంత్రంగా ఉన్న స్త్రీ మలివేద సమాజంలో తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. స్త్రీలకు ఆస్తిలో హక్కు లేదు. బహుభార్యత్వం సర్వసాధారణమైంది. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. సతీ సహగమన ఆచారం చోటు చేసుకుంది. ప్రజాసభల్లో, ముఖ్యంగా సమితిలో స్త్రీ తన సభ్యత్వాన్ని పోగొట్టుకుంది. మొత్తం మీద స్త్రీ అన్ని రంగాల్లో తన ఉనికిని, స్థానాన్ని కోల్పోయి గృహానికే పరిమితమైంది. సమాజంలో చతురాశ్రమ ధర్మాలైన బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలు అమల్లోకి వచ్చాయి. వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా, అవే ఆశ్రమాలుగా విభజించారు. 1 బ్రహ్మచర్యాశ్రమం, 25 ఏళ్ల వరకు విద్యార్థి దశ అది. 2 గృహస్థాశ్రమం, 25 నుంచి 50 ఏళ్ల వరకు కుటుంబ బాధ్యత. 3 వానప్రస్థాశ్రమం, 50 నుంచి 75 ఏళ్ల వరకు తపస్సులో నిమగ్నమవ్వడం. 4 సన్యాసాశ్రమం, 75 ఏళ్లకు పైన సంచార జీవనంతో గడిపేదే సన్యాసాశ్రమం. ఆర్యులు బియ్యం, గోధుమలు, పాలు, పెరుగు, పండ్లతో పాటు మాంసాహారం కూడా భుజించేవారు. పండుగ సమయాల్లో, యజ్ఞయాగాల సమయాల్లో సోమ, సుర అనే మత్తు పానీయాలను వాడేవారు. అలంకరణ పరంగా ఉన్ని, నూలు దుస్తులు ధరించేవారు. ధోవతి, ఉత్తరీయం అనే 2 రకాల వస్త్రధారణ చేసేవారు. స్త్రీ పురుషులు ఇద్దరూ తలపాగాలను ధరించేవారు. స్త్రీలు పురుషులు ఆభరణాలు పెట్టుకునేవారు. నిష్క అనే కంఠాభరణం ప్రధానమైనది. శిరోజాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్త్రీ పురుషులు శిరోజాలను జడలుగా అల్లుకునేవారు. ఈ జుట్టును పోగు పెట్టి కట్టిన జడను కపర్ణ అనేవారు. నృత్య సంగీతాలు, రథచోదనం, జోదం ఆనాటి ప్రజల ముఖ్య వినోదాలుగా ఉండేవి. ఈ విధంగా మలివేద కాలం నాటి సామాజిక పరిస్థితులు నేటి భారతీయుల జీవన శైలిలో, ప్రవర్తనలో, ఆలోచనల్లో సజీవంగా మిగిలిపోయాయి. ఆనాటి ఆర్థిక పరిస్థితులు గమనిస్తే, మలివేద కాలంలో పశువుల పెంపకం ప్రాధాన్యం కోల్పోయి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ఇనుము వాడుకలోకి వచ్చి లోహ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. పెద్ద రాజ్యాలు ఏర్పడి వ్యవసాయ క్షేత్రాల విస్తీర్ణం పెరిగింది. దీనితో కొత్త వ్యవసాయ పద్ధతులు అమల్లోకి వచ్చాయి.
శతపథ బ్రాహ్మణంలో రకరకాల వ్యవసాయ పద్ధతులను పేర్కొన్నారు. పెద్ద పెద్ద బావుల నుంచి నీరు తోడి కాలువల ద్వారా పొలాలకు సరఫరా చేసేవారు. గ్రామసీమల్లో పెద్ద పెద్ద భూస్వాములు అవతరించారు. మొత్తం మీద స్వయం పోషక, స్వయం సమృద్ధికర వ్యవసాయోత్పత్తులను సాధించి మలివేద కాలపు ఆర్యులు వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులకు అనుబంధంగా వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, పద్మశాలె, కంసాలి వంటి ఇతర వృత్తుల వారు ఏర్పడ్డారు. వృత్తుల సంఖ్య పెరిగి వృత్తి విభజన జరిగింది. స్త్రీలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలను నిర్వహించేవారు. ఫణిజులు అనే ప్రత్యేక వర్గం వర్తక వ్యాపారాలను నిర్వహించేవారు. ఈ కాలంలో శ్రేణి వ్యవస్థకు పునాదులు ఏర్పడ్డాయి. దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. వడ్డీ వ్యాపారం ఉన్నట్లు తెలుస్తుంది. వస్తు మార్పిడి స్థానంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. నిష్క, శతమాన, క్రిస్టాల, కార్షపణ, పాద అటువంటి పేర్లతో నాణేలతో పాటు విద్దంక నాణేలు చెలామణిలోకి వచ్చాయి. సముద్ర వ్యాపారం చేసినట్లు శతపథ బ్రాహ్మణం, అధర్వణ వేదం దానివల్ల తెలుస్తుంది. ఎద్దుల బండి, రథాలు, జంతువులపై స్వారీ నాటి ప్రయాణ రవాణా సాధనాలుగా పనిచేశాయి. ఇక మత పరిస్థితుల్ని పరిశీలిస్తే ఈ కాలంలో బహుదేవతారాధన స్థానంలో ఏకత్వ భావన మొదలై ప్రజాపతి అనే దేవతామూర్తి రూపుదిద్దుకున్నాడు. ఇతడిని సృష్టి, స్థితి, లయకారుడిగా భావించారు. లోకోద్ధరణకు దశావతారాలుగా ప్రజాపతి దర్శనమిచ్చాడనే భావన స్థిరపడింది. తరువాత కొంతకాలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుల ఆరాధన ప్రారంభమైంది. పునర్జన్మ సిద్ధాంతం విశ్వసించడానికి, మోక్ష మార్గం గురించి, ఆత్మ పరమాత్మ గురించిన ఆలోచన బలపడింది. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్నందున మలివేదకాలపు మతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే త్రిమూర్తుల ఆరాధనలు బలపడాయి. కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు. గృహసూత్రాలను అనుసరించడం ప్రారంభమైంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే పురుషార్థాలు ప్రాచుర్యం పొందాయి. మతపరంగా శూద్రులు పుష్యన అనే దేవతను పూజించారు. మలివేద కాలంలో ప్రబలిన సాంఘిక అసమానత, మత తాత్విక అసంతృప్తి, అరాచకాల తరువాత కాలంలో మత ఉద్యమాలకు పునాదులు నిర్మితమయ్యాయి. హరప్ప నాగరికత పట్టణ సంస్కృతికి పుట్టినిల్లైతే ఆర్య నాగరికత గ్రామీణ జీవన విధానానికి చెందినది. ఆర్య అనార్య సంస్కృతులు మిళితమైనందున రెంటి లక్షణాలను సంతరించుకున్న భారతీయ సంస్కృతి అనంతంగా సాగుతూ వస్తుంది. సింధు వైదిక నాగరికతల మధ్య పోలికలను గమనిస్తే, ఒకటి, సింధు నాగరికత కాలం నాటి జంతువులు వేదకాలంలో కూడా కనిపిస్తాయి. రెండవది, కేశాలంకరణ పద్ధతులు, సౌందర్య పోషణ రెండు నాగరికతల్లో కనిపిస్తున్నాయి. మూడు, ప్రజలకి నూలు, ఉన్ని వస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉంది. నాలుగు, సింధు ప్రజలు వారి వృత్తుల వారి విభజనతో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసుకోగా వీరు వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఐదవ అంశంగా సింధు నాగరికత కాలంలోని జంతు బలులు వంటి మూఢ విశ్వాసాలను ఆర్యులు కూడా కొనసాగించారు. ఆరు, సింధు ప్రజలు పశుపతికి సంబంధించిన లింగారాధనకు, శక్తి పూజకు సంబంధించిన పూజా విధానాలను కొనసాగించగా
వాటిని ఆర్యులు కూడా స్వీకరించి ఆరాధించి తరువాతి తరాలకు అందించారు. 7 ఈ రెండు నాగరికతలు, సింధు నాగరికత, వేద నాగరికతలు ప్రజలు పాచికలు ఆడటం, చదరంగం, రథాల పందెం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సింధు వైదిక నాగరికతల మధ్య తేడాలను పరిశీలిస్తే, 1 సింధు నాగరికత ప్రధానంగా సప్త సింధు పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందగా, ఆర్య నాగరికత గంగా పరివాహక ప్రదేశంలో అభివృద్ధి చెందింది. ఇక 2వ అంశం పరిశీలిస్తే, సింధు నాగరికత కాంస్య యుగానికి చెందినది కాగా, ఆర్య నాగరికత ఇనుము యుగానికి చెందిన సంస్కృతికి సంబంధించింది. ఇక 3వ అంశం పరిశీలిస్తే, సింధు నాగరికత పట్టణ నాగరికత, వైదిక నాగరికత ప్రధానంగా గ్రామీణ నాగరికత. 4వ అంశం పరిశీలిస్తే, సింధు ప్రజలు ప్రధానంగా మాతృస్వామిక వ్యవస్థను కొనసాగించగా, ఆర్యులు పితృస్వామ్య కుటుంబ వ్యవస్థను కొనసాగించారు. 5వ అంశంగా, సింధు ప్రజలు మత విధానంలో స్త్రీ పురుష దేవతలకు సమాన ప్రతిపత్తి ఉంటే, ఆర్యుల కాలం నాటికి పురుష దేవతల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇక 6వ అంశంగా, హరప్పా నాగరికత లిపిని బొమ్మల లిపిగా వ్యవహరిస్తారు. వారి భాషను లిపిని ఇంతవరకు గుర్తించలేదు. ఆర్యుల భాషను లిపిని గుర్తించారు. ఇక 7వ అంశంగా, హరప్పా ప్రజలు ఎద్దును ఆరాధించగా, వైదిక ఆర్యులు గోవును ఆరాధించేవారు. సింధు నాగరికత భారతదేశ చరిత్రలో ఒక ప్రాచీన అధ్యాయాన్ని ఆర్య నాగరికత స్ఫూర్తిని పొందింది. తద్వారా ఈ మిశ్రమ సంస్కృతి రీతులు నిరంతరం అభివృద్ధి చెంది భారతీయ సంస్కృతి విలక్షణతను పొంది ఈనాటి నూతన భారత సంస్కృతి రూపుదిద్దుకోవటంలో ప్రధాన పాత్ర పోషించాయి. హరప్పా, సింధు నాగరికత, వేద నాగరికత. ఈ అంశాలు ఆంధ్రజ్యోతి సౌజన్యంతో మలివేద కాలపు నాగరికత అనే అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.